సమాజంలో జరుగుతున్న సమస్యలను మనం ఎలా ఎదుర్కోవాలి ఒక కామన్ మ్యాన్ లాగా. దట్ ఈస్ వాట్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే నెంబర్ 1, మనకు టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉందమ్మా. స్ప్రెడింగ్ ఎ థింగ్ ఇన్ ది సొసైటీ హెస్ బికమ్ వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయాన్ని సమాజానికి తెలపాలంటే ఇంతకు ముందు కాలంలో కేవలం న్యూస్ పేపర్లు ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ వల్ల మీరు ఒకరికొకరు కమ్యూనికేషన్ చాలా తొందరగా పంపించుకోవచ్చు. అదేవిధంగా మనకు అథారిటీస్తో కూడా మాట్లాడడానికి కూడా ఈజీగా మనకు సొల్యూషన్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు కంప్యూటర్ విత్తే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా దే హ్యావ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఎ సిటిజన్ పోర్టల్. సిటిజన్ పోర్టల్ అని అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డీల్ చేస్తున్నది సపోజ్ ఏ ఇట్ కమ్స్ అండర్ హార్టికల్చర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, kindly go and type a mail or put them a complaint that this is happening. They will not ask you your name also. They will not ask you your name, then you place a complaint. Create a public opinion about it. Create a public opinion about it. Then definitely you can bring some changes. But for that you need to work with burning desire. You have to work with a burning desire. ఈ సమస్యను నేను తీసుకున్నాను, ఒక సమస్యని దాన్ని పారదోలి చూపుతాను అని చెప్పేసి మనం నిర్ణయం కనుక తీసుకుంటే, రామాయణంలో చెప్పినప్పుడు మనస్సుతో కనుక పని చేయడం మొదలు పెడితే ఉపకరణాలన్నీ అవంతకు అవే సమకూరుతాయి అని చెప్పారంట. విత్ దట్ కాన్ఫిడెన్స్, లైక్ దట్ చిన్న ప్రమిద, లైక్ దట్ అర్థన్ పాట్, డోంట్ వరీ సన్, ఐఎమ్ గోయింగ్ టు డూ మై జాబ్. అలా యూ షుడ్ బికమ్ ఏ స్మాల్ అర్థన్ పాట్ ఇన్ యువర్ ఏరియా. సి the amount of contribution you can do, definitely you can do wonders in your life. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సమస్యను పట్టుకొని మనం కనుక ప్రయత్నం చేయగలిగితే చూడండి, we can drive out the, కొంచెం కష్టపడాలి దానికి, there is no doubt. కొంచెం కష్టపడాలి, కాన్ఫిడెన్స్తో పని చేయాలి, ఆటోమేటికలీ it becomes very easy. So this is called flushing theory. Flushing. సపోజ్ ఎప్పుడైనా మనము మురుగు కాలువలు క్లీన్ చేస్తుంటే మనం ఏం చేస్తామంటే దాంట్లోంచి ఫ్రెష్ వాటర్ మనం పంపిస్తాం దాన్ని. సో ఆటోమేటికలీ దట్ అర్లియర్ వాటర్, ఆ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో దట్ గెట్ వాష్డ్ అవే. కాబట్టి ఏంటంటే దోస్ థాట్స్ హ్యావ్ టు బీ పుష్డ్ విత్ గుడ్ థాట్స్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ బ్యాడ్ థాట్స్ టు బి రిమూవ్డ్, వాట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ పుష్ lot of fresh thoughts to it, so that bad thoughts will definitely go out of your this thing. But you have to make a conscious effort. నువ్వు మనసు నుంచి ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేస్తే అది అవుతుంది అనమాట. అదర్వైజ్ చేయాలని చేస్తే అది అవ్వదు మనసు నుంచి. అందుకనే ఐ స్టార్టెడ్ మై లెక్చర్ విత్ బర్నింగ్ డిజైర్. ఆ ఇద్దరు పిల్లల గురించి ఉదాహరణ దానికే ఇచ్చింది. చూడండి, చిన్నపిల్లలు, మేము చిన్నపిల్లలు అనుకోలేదు, వాళ్ళు మేము చెయ్యాలి అనుకొని అన్నారు. ఆటోమేటిక్గా దేవర్ ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్, ఫిల్డ్ విత్ దానికే సత్సంగం మంచిగా చేయండి. హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ విత్ యూ. అందుకనే మన చెప్పాను, స్వామి వివేకానంద అన్నారు, వర్షం చుక్క పడి మన చేతి మీద పడితే ఆ వర్షం చుక్కను మనం తాగొచ్చు మంచినీళ్ళగా. అదే వర్షపు చుక్క మురుకు కాలువలో పడితే అది మురుకు నీటిగా మారిపోతుంది. అదే వర్షపు చుక్క తామరాకు మీద పడితే అదొక మంచి ముత్యంలాగా కనిపిస్తుంది. అదే వర్షపు చుక్క ఆలి చిప్పలో పడితే అది ముత్యంగా మారుతుందన్నమాట. అంటే మనం ఎక్కడ పడుతున్నాం, ఎవరి సాన్నిధ్యంలో ఉన్నాము అన్నది చాలా ముఖ్యం అన్నమాట. నీ సాన్నిధ్యం, నువ్వు ఎవరితో ఉన్నావు, ఎవరితో సత్సంగం చేస్తున్నావు, దాని మీద నీ ఇంపార్టెన్స్. అందుకనే ద్రౌపది నవ్వుని గురించి చెప్పింది. భీష్ముడు మంచివాడు మనిషి, కానీ ఎవరి సంగతిలో ఉన్నాడు, దుర్యోధనుడు వాళ్ళ సంగత్యంలో ఉండడం వల్ల ఆయన సత్సంగం కాదది. అందువల్ల ఆయన చూసి ద్రౌపది నవ్విందన్నమాట. కాబట్టి మనం ఎవరి సాంగత్యంలో ఉంటున్నాం, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఏ విధమైన ఆలోచన కలిగిన వాళ్లతో మనం ఉంటున్నాం, దానివల్ల మన చెడు ఆలోచనలు తొందరగా వెళ్ళిపోయి దాని ప్లేస్లో మంచి ఆలోచనలు వస్తాయి. దానికని యూ హ్యావ్ టు మేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్. మనసు నుంచి ప్రయత్నం చేస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అందుకని అన్నారు, దెర్ ఈజ్ నో వర్డ్ లైక్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ని అనలైజ్ చేస్తే ఇట్ ఆల్సో సేస్ ఐ ఆమ్ పాసిబుల్. ఇంపాసిబుల్ రాసి మీరు దాన్ని చదివారంటే ఇంపాసిబుల్, IMPOSSIBLE, కట్ ఇట్, ఐ యామ్ పాసిబుల్. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్, బట్ యూ నీడ్ టు మేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, బెగ్గర్స్ కోసం ఒక్క సంక్షేమ పథకం కూడా ఇప్పటి వరకు రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, బయట ఎంతోమంది ఎన్నో బయట మల విసర్జన చేస్తున్నారు. దానికోసమని ఇప్పుడు ప్రభుత్వం చాలామంది యూరిన్ స్టేషన్స్ పెడుతున్నారు టెంపరీగా. మనం ఎందుకు బెగ్గర్స్కి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకూడదు? ఎందుకు ప్రభుత్వం సైడ్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి? వీ కెన్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు దెమ్. ఇది ఎందుకు ప్రభుత్వం
దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో టుడే మీ దగ్గరికి నేను చెప్తున్నాను, మీరు ఎలా సజెషన్ ఇస్తారు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. మనం ఏమనుకుంటామంటే ప్రతి ఒక్కటి ప్రభుత్వమే సాల్వ్ చేయాలనుకుంటాం. ది జనరల్ టెండెన్సీ ఆఫ్ అవర్ ఈజ్ ఎవ్రీథింగ్ షుడ్, దట్స్ వై ఐ ఆల్వేస్ సే విజన్ 25 ఉంది, విజన్ 2025. I always say it is not the vision of the government, it is the vision of the youth. యూత్ ఎప్పుడైతే వాళ్ళ విజన్ ఏ విధంగా ఆలోచిస్తారో దట్ ఈస్ ది విజన్ ఆఫ్ ది నేషన్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎ ప్రాబ్లమ్, beggars, and how to put them into particular things. So let us take up this idea. Take this idea as how to control this activity of begging. So make a study on this. Which department deals with begging? And what are the NGOs that are dealing with begging? So what you can do is, as a person, you can always correspond with them. Say that this is the particular area I am traveling from my place to my workstation, wherein I am encountering this problem. So this is the issue. Then definitely they will respond to you. Create a small group of yours and start doing it. Like what that boy Rand did. He never wanted the wells to be dug by the government. He always said, within my own capacity, I can mobilize my own people, and he got the first well sunk in Uganda public school with the money which he has earned. So this is where the concept. Yes, definitely government is there. Government has its own priorities. Government has its own limitations. Government has its own this thing. At the same time, manam ganaka problems pattukoni, manam with a right-minded people, with right-minded officers at the place, if you start doing it, don't think that government is sarvantaryami, government knows everything. It is our duty as a citizen to bring it to the notice of the government. Like what you do in the border. బార్డర్లో మన సైన్యాన్ని ఎందుకు పెడుతున్నామంటే ఎవరు చొరబాటుదారుడు మన దేశంలోకి రాకుండా అక్కడ మనం కాపలా కాస్తున్నాం. మరి ఇక్కడ సమాజంలో మనమంతా కూడా కాపలాదారులమే అనమాట. వీఆర్ ఆల్ వాచ్మెన్ ఫర్ దిస్, వీఆర్ ఆల్ సోల్జర్స్ ఇన్ దిస్ సొసైటీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ బ్రింగ్ ఇట్ టు ది కన్సర్న్ నోటీస్ అండ్ లెట్ us do something. So my target to Swati kada, yeah, my target to Swati is next 1 month let us work on this problem. I am with you. Wonderful, Swati. Let us work for 1 month and let us put it on Impact website. Yes, website. What we did together as to sort out this problem. ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ తెలిసే విధంగా చేసి లైసెన్స్ ఇప్పించే పరిస్థితి చేస్తే బాగుంటుందేమో. దాని గురించి So మీరు you identified a problem. So first thing you did is you identified a problem. Now what is that we need to do? You analyze. Number 1, information, it should go to all people. That is number 1. Number 2, officers there should inform this method of obtaining a license through their website or through posters or through. So my solution is, let us do the government part of it. గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళంతా కూడా మనలాంటి వాళ్ళే ఉంటారు ఫైనల్గా. ఐ మీన్ లైక్ అస్ ఓన్లీ దే ఆర్ కమింగ్. వై దే ఆర్ బిహేవింగ్ లైక్ దట్? దట్ ఆల్సో ఈజ్ అ బిగ్ క్వశ్చన్. వై పీపుల్ ఆర్ నాట్ బికమింగ్ లైక్ దిస్? వై దే ఆర్ బికమింగ్ లైక్ దిస్? అది దట్ ఈస్ వన్ సబ్జెక్ట్. దాన్ని క్లీన్ చేయడానికే ఈయన మొదలు పెట్టారనమాట ఈ ఇంపాక్ట్ వేవ్. అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళు రేపు పబ్లిక్ సర్వెంట్ అయితే దే షుడ్ బి ఎట్ ది ఫీట్ ఆఫ్ ది పీపుల్, లైక్ సర్వెంట్స్ లాగా వాళ్ళు పనిచేయాలన్నమాట. దానికే ఈ ఎఫర్ట్స్ అన్ని మా దగ్గర నుంచి జరుగుతున్నాయి. హూ ఎవర్ కమ్స్ నౌ, మై సజెషన్ టు యూ ఈస్, వై నాట్ వీ పుట్ అప్ ఎ టెస్ట్ ప్రొసీజర్. మనం ఎందుకు ఇందాక ఆయన దీని గురించి మాదక ద్రవ్యాల గురించి డ్రగ్స్ గురించి ఈయన మొదలు పెట్టారు. ఎవరు? మన అశోక్ గారు. Dr. Ashok. He is printing pamphlets like this. So why don't you print pamphlets like this about government RTO support procedure for obtaining license? Why don't you as a citizen publish what is the procedure for this thing and you distribute in society? In your website if you have, or in Impact website, you post this. This is what is the procedure for obtaining passport. Have you seen the picture? Lage raho Munna Bhai. There is what is known as, they introduced a concept of Gandhigiri. So go with a flower. Let your daughter go with a flower and give it to that RTO man. Uncle, I am very sorry. I am very happy. మీరు ఏమీ చెప్పట్లేదు నాకు లైసెన్స్ దొరకట్లేదు కాబట్టి ఐ ఎమ్ వెరీ వెరీ సారీ. కైండ్లీ యాక్సెప్ట్ దిస్. షేమ్ దెమ్. దిస్ ఈస్ కాల్డ్ షేమింగ్. సో స్టార్ట్ దిస్ ప్రాసెస్. సింపుల్. గో అండ్ గివ్ ఎ ఫ్లవర్ విత్ యువర్ స్మైలింగ్ డాటర్. Uncle, I am very very happy because you also have done a very good examination.
You passed the examination. You took a oath that you will serve society, but you are not putting that procedure of license. I am very happy. Kindly accept this. Shame that fellow will not sleep that day, and there will be a transformation in